తెలంగాణ కాడ మస్తు పైసలు ఉన్నాయి, మా వద్ద లేవు. కృష్ణ జలాలపై మన ఎస్ఓసి మీద ఏపీ వింతవాదన. నీళ్లతో సంబంధం లేని అంశాలు తెరపైకి. తలసరి ఆదాయం రాష్ట్రంలోని గనుల ప్రస్తావన. తెలంగాణలో విలువైన ఖనిజాలున్నాయంటూ కామెంట్స్. హైదరాబాద్ లాంటి రాజధాని తమకు లేదని వ్యాఖ్య. కేడబ్ల్యూ డిటిలో తెలంగాణ ఎస్ఓసికి ఏపీ కౌంటర్ దాఖలు. 555 టీఎంసీలకు ఒప్పుకునేది లేదని ప్రకటన. ఇదేం కాలం ఆడతానవరా నాయన? మా దగ్గర పైసలు ఉంటే మీకు వచ్చిన బాధ ఏది? మీరు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్ర ప్రజలు బాగుపడాలని, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని, మాకు సోదరులు కాబట్టి, మాతోటి 60 సంవత్సరాలు ఉండి మమ్మల్ని పీక్కతిన్నారు కాబట్టి, మా హైదరాబాద్ సంపద లూటీ చేసింది కాబట్టి, మా హైదరాబాద్లో భూములు కొల్లగొచ్చింది కాబట్టి, మా హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీ పేరట ఉండి భూములు కబ్జా పెట్టింది కాబట్టి, మా హైదరాబాద్లో లేని ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చి ఇక్కడ రక్తంతో మా హైదరాబాద్ని మలినం చేసింది కాబట్టి, అయినా కూడా మంచి మనసుతోటి క్షమించి ఈ దరిద్రం మాకు వద్దని మా రాష్ట్రం మేము సంపాదించుకొని మా రూపాయి ఏదో మేము సంపాదించుకుంటాను. ఇది కూడా కనబడతానమేనా? మీరు వచ్చింది దేనికి? అక్కడికి జల సమస్యను పరిష్కరించుకుందానికి వచ్చింది. జల సమస్యను పరిష్కరించుకుందానికి వచ్చి తెలంగాణ కాడ మస్తు పైసలు ఉన్నాయంటే ఎట్లా? మేము దోపిడీ చేసుకొచ్చినాం. అక్కడిక్కడ మా భూముల మీద, మా పంటల మీద, మా కంపెనీల మీద మా జనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము. గింతకాలం ఆడతానమేంద్ర నాయన మీకు? తెలంగాణ కాడ మస్తు పైసలు ఉన్నాయని, నీటి సమస్య మీద వచ్చి తెలంగాణ కాడ మస్తు పైసలు ఉన్నాయని వింతవాదన చెప్తానట. వింతవాదన. మరి మా తలసరి ఆదాయం పెరుగుతుంది. ఎందుకు పెరగది? తలసరి ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది. రాష్ట్రంలో గనులు ఉన్నాయి. ఇప్పుడు మీకు స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నది. ఆ స్టీల్ ఫ్యాక్టరీని తెరిపించుకునే దమ్ము మీకు లేదు. మీకు ఓడరేవులు ఉన్నాయి, మాకు ఓడరేవులు లేవు. అయితే మేము బాధపడాలా? మీకున్నాయి, మాకున్నాయి. మీ మీద మాకు ఏ కాలం ఆడతానో లేదు. సముద్రం కూడా మీ దగ్గరనే ఉన్నది. ఇంకా మీకు చాలా పుష్కలమైన వనరులు ఉన్నాయి. మీకున్న వనరులు మాకు లేవు. మీకు ఎప్పుడు పుష్కలమైన వాటర్ ఉంటాయి. బాగుపడూరి మా మీద కలమంటతనంతో చేస్తే ఎట్లా? ఇక హైదరాబాద్ లాంటి రాజధాని అంటే మరి హైదరాబాద్ అనేది ప్రపంచ సిటీ. అది అలాంటి సిటీ కట్టడం ఎవరి తరం కాదు. ఎందుకంటే దానికి అన్ని కలిసి వచ్చినాయి. దాని భౌగోళిక స్వరూపం కావచ్చు, దాని వాతావరణం కావచ్చు, ఈ భూమికి ఉన్న ప్రత్యేకత కావచ్చు. ఇది దక్కన్ పీఠభూమి కాబట్టి వరదలు వచ్చినా 2-3 గంటలలో వెళ్ళిపోతాయి. ఎండ కొట్టినా సాయంత్రం వరకు చల్లబడుతుంది. భారీ వర్షం కొట్టినా ఎక్కడ కూడా వరదలు ఉండేవి. మీరు వచ్చినాకనే వరదలు వచ్చినాయి. సిటీ ఎట్లా కట్టాలో తెలియక, ఇండ్లు ఎక్కడ కట్టాలో తెలియక ఎక్కడికక్కడికి మీ చంద్రబాబు నాయుడు కబ్జాలు చేయడం వల్ల కొంత మాకు ఆగం అయిపోయింది. కానీ నడి సిటీ లేకపోతే ఇంకా అద్భుతంగా ఉండేది. ఆ పాత బస్తీకి పోతే ఎంత వర్షం కొట్టి ఒక సుక్క నిలువ అవడాయి. నీ ఐటిక్ సిటీ దగ్గర సముద్రాన్ని తలపిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు మా మీద ఏడవకయ్యా, నువ్వు మా మీద ఏడవకు, నీ అధికారులు మా మీద ఏడవకురు. మీరు బాగుపడాలి. అక్కడ ఆంధ్రాలో ఉన్న మా బీసీలు బాగుపడాలి, ఎస్సీలు బాగుపడాలి, ఎస్టీలు బాగుపడాలి. ఆంధ్రాలో ఉన్న ఒక కమ్మోళ్ళ ఊకే బాగుపడడు కాదు, ఓ రెడ్డి వాళ్ళు ఒక్కటే బాగుపడు కాదు. బహుజనులు అక్కడ బాగుపడితే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి ఏడుపు మానుకోర్రి. ఖనిజాలు ఉన్నాయి, అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడ రాజధాని ఉన్నది. ఆ బాహుబలి సినిమాను చూసి బోయపాటి సీన్ తీసుకొచ్చి అక్కడ ఏంటిది అసెంబ్లీ కట్టమంటే వాడు అట్టలతోటి కట్టిండు. అవి కాస్త వర్షం కొట్టుతో అట్టలు కొట్టుకపోయినాయి. 500 కోట్లతో కట్టినట్టు అట్టలతో. మరి అట్లా కట్టుకోలేము మేము. మాకు ఎప్పంచంలో ఉన్నది. ఎప్పంచంలో మా హైదరాబాద్ రాజధాని ప్రపంచ ఖ్యాతిగాంచింది. ఇది ఏది? నిజాం రాజు ఉన్నప్పంచెల్లే ప్రపంచ ఖ్యాతిగాంచిన సిటీ హైదరాబాద్. ఇది దీంతో పోటీ పడాలని ఇప్పట్లో అయ్యేదా? అది ఒక్క రోజులో అయ్యేదా? 2 రోజులలో అయ్యేదా?